పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రం బడుల్లో ఇప్పటిదాకా మిడ్ డే మీల్స్ పెడతా ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతూ ఉంది. ఇక నుంచి బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇందులో 24,406 ప్రభుత్వ స్కూల్స్‌కు సంబంధించి జూన్ 1 తారీఖు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సుమారుగా 17,70,000 మంది విద్యార్థులకి ఇది ప్రయోజనం జరిగే పరిస్థితి కనపడతా ఉంది. ఇది వారానికి 7 రోజులైతే ఆదివారం పోను డే స్కాలర్స్ కదా వీళ్ళంతా. ఆదివారం పోను 3 రోజుల పాటు అంటే 3 రోజులు ఇతర టిఫిన్సు మొత్తం రకరకాల టిఫిన్స్ 6 రోజులు 6 టిఫిన్స్ పెడుతున్నారు. అయితే 7 రోజుల్లో 6 రోజులు వర్కింగ్ డేస్ అయితే 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావ పోసే పరిస్థితి కనపడతా ఉంది. సో ఇది కాల్షియం లెవెల్స్ పెరగడానికి, ఎక్కువ పని చేయడానికి ఇప్పుడు సమస్య ఈ తరానికి సంబంధించి భుజాల నొప్పులు, మెడల నొప్పులు, ఎన్ను నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయి. సో కాల్షియం చిన్నప్పటి నుంచి రావటం వల్ల బాడీలో ఉన్నటువంటి అదనపు కాల్షియాన్ని బాడీ ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే 60-70 సంవత్సరాల పాటు వాళ్ళకి మోకాళ్ళ సంబంధిత ఎముకలు, నరాలు, కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు మేజర్ పార్ట్లో జనరల్గా వాళ్ళకున్న జీవనశైలికి సంబంధించి వచ్చి చెప్పలేం. కానీ ఈ ఫుడ్ మెనూ ప్రకారం వచ్చే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి అమలు జరుగుతుంది. సో ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు వడ, ఒకరోజు మైసూర్ బజ్జీ, ఒకరోజు మిల్లెట్ ఇడ్లీ, ఒకరోజు పూరి, ఇట్లా దీన్ని చేసే పరిస్థితి ఉంది. ఇక మిడ్ డే మీల్స్కి సంబంధించి మధ్యాహ్న భోజనాన్ని ఎక్కడిదక్కడనే రెడీ చేస్తున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ టిఫిన్కి సంబంధించి వచ్చినప్పుడు ఆ పిల్లలకు సంబంధించి ఒక సెంటర్లో తయారు చేసి అక్కడి నుంచి ఇప్పుడు అన్నపూర్ణ పథకం కింద ఫుడ్ తయారు చేసి వరంగల్ నుంచి 4-5 జిల్లాలు 10 జిల్లాలకు పంపిస్తూ ఉన్నారు. అట్లనే ఇది పంపించే పరిస్థితి ఉంటుంది. అయితే అన్నపూర్ణ పథకానికి సంబంధించి 21 రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు. అయినా అది జరగట్లేదు. కాబట్టి ఏమైనా ఉపయోగాలు ఉంటాయి, అందుకనే బెటర్మెంట్గా వస్తుందని చేస్తున్నాం. విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మాలాంటి ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నాయి. సో అది బెటర్మెంట్గానే ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ రాష్ట్రంలో ఉన్న 24,214 ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలతో పాటుగా 194 మోడల్ స్కూల్స్లో కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మెనూని అమలు చేస్తారు. సో ఇది పరిస్థితి. సో ఈ ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో యుడేస్ ప్రకారం 17,70,265 మంది విద్యార్థులు ఉంటే 194 మోడల్ స్కూల్స్లో 1,08,745 మంది స్టూడెంట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా 24,408 స్కూల్స్లో 17,70,265 మంది విద్యార్థులు ఉన్నట్టుగా ఇది బ్రేక్ఫాస్ట్ అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తారు. సో దీనికి సంబంధించి డిఈఓలకి, ఎంఈఓలకి కోఆర్డినేషన్కి సంబంధించి బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి ఉంది. ఆయా జిల్లా కలెక్టర్లు కొంతకాలం సక్సెస్ రేస్ కావడానికి ఫాలోఅప్ చేయే అవకాశం ఉన్నది. సో దీనికి పౌర సమాజం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే క్వాలిటీ ఉన్నట్ల పెట్టే ఫుడ్లకు సంబంధించి గురుకులాల్లో బాగానే పెడతా ఉన్నారు. సో ఇది పరిస్థితి. వీటిని టెండర్లు పిలిచి ఎమ్మటే ఫైనల్ చేసి జూన్ 1 నుంచి చేస్తారు. ఇక బ్రేక్ఫాస్ట్ను మధ్యాహ్న భోజన పథకం లాగే ఏ స్కూల్కి ఆ స్కూల్ కాకుండా స్కూల్స్లో కలిపి ఒక దగ్గర సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపించే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆ టెండర్లు కూడా దానికి అనుకూలంగానే ఉంటాయి. ఒక్కో బ్రేక్ఫాస్ట్కి విద్యార్థులు ఎంత ఇస్తారనే దాని మీద ఇంకా విధి విధానాలు ఫైనల్ చేయాల్సి ఉంటుంది. వారంలో 6 రోజుల్లో ఒక్కో బ్రేక్ఫాస్ట్కి విద్యార్థులకు ఎంత ఇవ్వాలి అనేది ఇప్పటికే హాస్టల్స్లో ఇస్తున్నారు, గురుకులాలు ఇస్తున్నారు. కాబట్టి కొంచెం రూపాయి అటు ఇటుగా దాన్ని బట్టి చేస్తారు. సో ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు బోండా, ఒకరోజు వడ, ఒకరోజు మైసూర్ బజ్జీ, ఒకరోజు మిల్లెట్ ఇడ్లీ, ఇట్లా ఒకరోజు పూరిని ఇప్పటికి ఇవ్వాలని చెప్పేసి మెనూ సిద్ధం చేశారు. ఇది అమలు జరగబోతుంది. సో స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రేపు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్లో చేసే వాళ్ళంతా కూడా చదువుకునే పిల్లలంతా కూడా ఏదైతే ఉన్నారో వీళ్ళంతా పేద పిల్లలు. అది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, ఓసీలో కూడా పేద పిల్లలు ఉన్నారు. ఇది స్వాగతిస్తా ఉన్నాం. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం ఓకే. ఫ్యాకల్టీ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టుకుంటూ ముందుకు వెళ్ళి భవిష్యత్ తరాలకు సంబంధించి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి మరింత స్ట్రెంథన్ చేసే ఆవశ్యకత ఉందని, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పథకాలను అమలు చేసి పిల్లల్ని పౌష్టికార సమస్యతోని ఎదుగుదల, వారికి సరిపడా వయసుకు సరిపడా ఎత్తు, లావు, బరువు ఉండాలి. సో ఆ విధంగా రోగాల బారిన పడకుండా ఉన్నటువంటి తరాలను తయారు చేసుకోవటం వల్ల వాళ్ళు పెద్దాళ్ళు అయిన తర్వాత రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ పని చేయగలుగుతారు. ఎక్కువ గంటల పని చేసినప్పుడు ఈ దేశానికి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ అంతా
ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద పన్నులు కడతా ఉంటే, కొంతమంది డైరెక్ట్ ట్యాక్స్ కడతా ఉంటే, ఇక్కడ డబ్బులు కట్టినా డబ్బులు పెట్టి వాళ్ళ పంతులకి ప్రభుత్వ లేకపోతే ప్రైవేట్ అయినా వాళ్ళకి రోడ్లేసి, గవర్నమెంట్ విద్యాసంస్థలు అయితే జీతాలతో సహా ఇచ్చి అన్నీ ప్రొవైడ్ చేస్తుంటే, ఇక్కడ చదువుకొని విదేశాలు పోయి సెటిల్ అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడనే ఇన్నోవేషన్స్ పెంచాల్సిన అవసరం ఉంది. విదేశాలకు వెళ్ళినా ఈ దేశానికి ఉపాధి రంగానికి సంబంధించి ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పెద్ద ఆయన అన్నట్టుగా, కొఠారి అన్నట్టుగా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు కొఠారి. ఈ దేశం కూడా అటువైపు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా మరింత దశ దిశ మార్గనిర్దేశం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి, పెద్దలారా, మిత్రులారా.